యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా దేవర ఉండబోతుందని ఇప్పటికే కొరటాల స్పష్టం చేశారు. మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ వీడియో కూడా దేవర కంటెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందనేది చూపించేశాయి. ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ కి దేవర మూవీ ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుందని స్పష్టమవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా 300 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ దేవర మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ లో సక్సెస్ అందుకునే అవకాశం ఉందనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తుంది. దానికి కారణం గత కొన్నేళ్ల నుంచి సౌత్ ఇండియా మాస్ యాక్షన్ మూవీస్ ని బాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడటమే అని చెప్పాలి. అల్లు అర్జున్ పుష్ప సినిమాకి తెలుగులో అంతగా ఆదరణ రాకపోయినా బాలీవుడ్లో కొన్ని కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప సినిమా మానియా ఇప్పటికీ నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఉంటుంది. ఆ సినిమాలో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, క్యారెక్టరైజేషన్ బాలీవుడ్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ అయింది. దేవర మూవీ కూడా అదే తరహాలో కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా వస్తుంది. దానికి తోడు ఇప్పటికే త్రిబులర్ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్కి తారక్ చేరువైపోయాడు. ఇప్పుడు వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ని షేర్ చేసుకోబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ కారణాలు దేవర సినిమాకి బాలీవుడ్లో భారీ హైప్ని తీసుకొని వస్తాయని భావిస్తున్నారు. బాలీవుడ్ 100 కోట్ల కలెక్షన్స్ని తారక్ దేవరతో అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. దేవర మూవీ బాలీవుడ్లో సూపర్ హిట్ అయితే మాత్రం ప్రభాస్ తర్వాత బాలీవుడ్ మార్కెట్ని శాసించే తెలుగు హీరోగా తారక్ అయ్యే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.